వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. మన ఛానల్ చూస్తూ ఎవరైతే సేవింగ్స్ చేసి ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ గోల్ని అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిలో ఆర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా సొంత ఇంటి కల అయితే ఉంటుంది కదా. ఓన్గా హౌస్ కట్టుకోవాలి, ఆ ఇంట్లోకి వెళ్ళాలి అని చెప్పి. అలాంటి కల కోసం చాలా అప్పులైతే చేస్తుంటాం, చాలా ఎక్కువగా లోన్ తీసేసుకుంటాం, ఈఎంఐలు తీసుకుంటాం. ఈ రోజు వీడియో వచ్చేసరికి మీరు మీ ఇంటి కోసం ప్లాన్ చేసుకుంటున్నా, లేదు అంటే అప్పులు చేసి ఇల్లు కొనాలనుకుంటున్నా, ఎలా మీరు అయితే సొంత ఇంటి కల కోసం ఈ టిప్స్ ఫాలో అయ్యారు అంటే తక్కువ అప్పులో, లేదు అంటే అప్పు చేయకుండా మీ ఓన్ హౌస్ ఆర్ డ్రీమ్ హౌస్ని అయితే మీరు ప్లాన్ చేసుకోవడానికి మీకు ఒక పాత్ అయితే దొరుకుతుంది. మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చుతున్నాయంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఏంటి అంటే సొంత ఇంటి కోసం తెలివిగా మనం ఎప్పుడైనా కానీ ముందు నుంచే ఎలా ప్లాన్ చేసుకోవాలి, సేవింగ్స్ చేసుకోవాలి, అండ్ ఓన్ హౌస్ ఆ డ్రీమ్ హౌస్ కోసం మనం చేయకూడని తప్పులు లేదంటే అప్పులు ఏమిటి, అది ఎలా అన్నది అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి మనము అప్పు చేయకుండా ఇల్లు కొనాలి అంటే ఆబ్వియస్గా మనీ సేవింగ్స్ చేయాలి, లేదంటే గోల్డ్ సేవింగ్స్ చేయాలి, ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. అది ఎలా అన్నది 1 by 1 చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ప్లానింగ్ అయితే ఉండాలి. మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, అలాగే మన శాలరీ ఎంత ఉంది, దాన్ని బట్టి మన బడ్జెట్లో ఫస్ట్ ఇల్లు ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 1 lakh శాలరీ వస్తుంది, లేదా ఒక 50,000 వస్తుంది, లేదా మనకి ఒక 20,000 మాత్రమే శాలరీ వస్తుంది అనుకుందాం. అలాంటప్పుడు మనకు వస్తున్న శాలరీ ఎంత, అలాగే మనకి శాలరీ రావడంతో పాటు మనకి ఇంకా ఏమన్నా స్థలాలు, ఆస్తులు అవి కూడా ఏమైనా ఉన్నాయా, మన దగ్గర అంత ఎఫర్ట్ చేయగలిగేది ఉందా, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్, శాలరీ ఎంత అని చూసుకొని దాన్ని బట్టి మన బడ్జెట్లో ఇల్లు ఎంత, అంటే మనం ఒక 20 లక్షల ఇల్లుని కొందాం. అంటే ఇప్పుడు ఇల్లు అంటే అందరూ ఒక కోట్లలో ఇల్లు కట్టాలని లేదు కదా. కొంచెం సిటీ అవుట్కట్స్లో మనం కొంచెం సింపుల్గా 1 సెంట్లో 2 సెంట్లో అట్లా అయితే ఒక 20 లక్షలు 30 లక్షలు అట్లా అయిపోతుంది. మన బడ్జెట్ని బట్టి మనం ఎంత ఎఫర్ట్ చేయగలము అన్నది ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంతేకాని పక్కింటి వాళ్ళు కొన్నారు, ఎదురింటి వాళ్ళు కొన్నారు, వాళ్ళు లోన్ తీసుకొని కొన్నారు, వీళ్ళు లోన్ తీసుకొని కొన్నారు అని చెప్పి అప్పు చేసేసి ఇల్లు కడదామని చెప్పి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 20 లక్షల ఇంటిని ఎఫర్ట్ చేయగలము అనుకుందాం, కానీ అప్పు చేసి 50 లక్షల ఇంటికి ప్లాన్ చేసుకోకూడదు. ఎందుకంటే దానివల్ల ఆ అప్పులు తీర్చలేకపోతే మనం కొని ఒక సంవత్సరమో ఒక 6 months ఉన్న తర్వాత మళ్ళీ ఆ ఇంటిని అమ్మేయాల్సి వస్తుంది. దానివల్ల ఇంకా పరువు పోతుంది అనమాట, కొన్నారు అమ్మారు అని అనిపించుకుంటాం. అందుకని మన బడ్జెట్ ఏంటి, శాలరీ ఎంత అని చెప్పి ఫస్ట్ ఇంటికి ప్లానింగ్ వేసుకోండి. ఓకే, నేను ఒక 20 lakhs లేదా 30 lakhs ఇల్లుని అఫోర్డ్ చేయగలను. ఓకే, దెన్ ఫస్ట్ గొప్పల కోసం ఎఫర్ట్ చేయాలంత పెట్టుకోకూడదు కదా. తర్వాత ఏంటి అంటే ఆ బడ్జెట్ వేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 lakhs 30 lakhs 50 lakhs ఇల్లు అనుకుంటున్నారు అనుకుందాం. అందులో మీరు ఆ మొత్తం మనీ మీరు పెట్టి కొనగలరా, లేదు అంటే ఈఎంఐకి వెళ్ళాలనుకుంటున్నారా అన్నది కూడా డిసైడ్ చేసుకోండి. ఒకవేళ మనం లోన్ తీసుకోవాలి, ఈఎంఐస్ పెట్టుకొని తీసుకోవాలి అనుకుంటే కనుక మొత్తం కూడా, అంటే ఇప్పుడు 20 లక్షలు ఇల్లు తీసుకోవాలి మీ బడ్జెట్లో ఉంది అనుకుంటే 20 లక్షల క్యాష్ మీ దగ్గర లేదనుకోండి, మొత్తం లోన్ తీసేసుకుందామని అనుకోకండి. ఎప్పుడు కూడా 20 to 30% అమౌంట్ అన్నది సేవ్ చేసి మిగిలిన అమౌంట్ని మాత్రమే మీరు ఈఎంఐకి ప్లాన్ చేసుకోండి. అంటే ఒక 40 లక్షలు 50 లక్షలు ఇల్లు మీరు తీసుకోవాలనుకున్నారు, లేదా ఒక 20 లక్షలు 30 లక్షలు ఇల్లు, అందులో ఒక 20% 30% అంటే కనీసం ఒక 5 నుంచి 10 లక్షలన్నా మీరు ఆ ఇల్లు కొనడానికి అంటే లోన్కి వెళ్ళడానికంటే ముందు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనం మొత్తం డబ్బు లోన్ తీసుకున్నామంటే మనం కట్టాల్సిన టైం పీరియడ్ పెరిగిపోతుంది, వడ్డీ పెరిగిపోతుంది. మనం అనుకుంటాము మనం 20 లక్షలకి 30 లక్షలకి ఇల్లు కొంటున్నామని, కానీ మనం కట్టే ఆ వడ్డీ, మనం కడుతున్న టైం పీరియడ్ని బట్టి మనం నిజానికి 20-30 లక్షల ఇంటి మీద 50-60 లక్షలు కట్టాల్సి వస్తుంది. అందుకని చెప్పి వీలైనంత లోన్కి వెళ్లకుండా ముందుగానే ప్లాన్ చేసుకోండి. అంటే ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ఇల్లు అని కాకుండా ప్లానింగ్ అయితే ఫస్ట్ ఉండాలన్నమాట. నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది టైం పీరియడ్ అండ్ అమౌంట్ ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత, ఓకే 30 lakhs ఇల్లు తీసుకుందాం, అలాగే ఆ ఇల్లు అన్నది మనం ఎప్పటిలోపు తీసుకుందాం అంటే ఒక 5 years లోపు ఇల్లు ఓన్ హౌస్ తీసుకోవాలి. అంటే స్పెషల్లీ నేను ఇది బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం చెప్తున్నది అనమాట. డబ్బులుండి తీసుకోవాలనుకున్న వాళ్ళ గురించి నేను కాదు. ఎవరైతే లేవో బట్ ఓన్ హౌస్ అన్నది డ్రీమ్ వాళ్ళ కోసం. మీరు ఏం చేస్తారు అంటే లోన్ బ్యాంక్స్ ఇస్తున్నాయి కదా వడ్డీ రేట్లకి 11% అందరు తీసుకుంటున్నారు అని తీసుకోకండి. మీరు ఇంట్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 3 years 5 years అన్నా ఓన్ హౌస్లోకి వెళ్ళాలి అంటే ఆ 20% 30% మనీని మీరు సేవ్ చేసి ఉంచుకోండి. దానికోసం మీ దగ్గర ఇప్పుడు ఉంటే ఓకే, లేవు అనుకోండి టైం పెట్టుకోండి. అర్జెంటుగా ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, దానివల్ల వడ్డీ పెరిగిపోతుంది. అట్లీస్ట్ ఒక 3 to 5 years అన్నా ఆ 20% అమౌంట్, అట్లీస్ట్ మినిమం 20 to 30% అమౌంట్ మన దగ్గర ఉండాలనుకున్నాం కదా, దానికోసం ఒక టైం పీరియడ్ అయితే పెట్టుకోండి. మీరు ఎంత టైం పీరియడ్లోపు ఆ అమౌంట్ని సేవ్ చేయగలరు అన్నది ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకొని ఒక 3 to 5 years లోపు ఓకే నేను ఒక 10 lakhs సేవ్ చేయాలి, లేదా 5 lakhs సేవ్ చేయాలి అట్లీస్ట్ అని చెప్పి టార్గెట్ పెట్టుకోండి.
సో ఆ 20% అమౌంట్ కోసం మరి మనీ కూడా కావాలి కదా, పెట్టుకున్నాం టార్గెట్. ఇప్పుడు ఆ 20% అమౌంట్ మనం మనీ సేవింగ్స్ చేయాలి ఒక 3 ఇయర్స్లోనో 5 ఇయర్స్ లోపు అంటే మనం ఎలా సేవ్ చేయగలము అంటే, ఒకటి మనీ సేవింగ్స్, 2 గోల్డ్ సేవింగ్స్ పెట్టుకోండి. ఫస్ట్ మనీ సేవింగ్స్ ఏంటి అంటే, ఒక 3 to 5 ఇయర్స్ వరకు, ఇప్పుడు ఇల్లు అనేది చాలా పెద్ద కళ. వన్స్ మనకు ఆ కళ నెరవేరింది అనుకుంటే ఆ తర్వాత మనం ఏదైనా లైఫ్ని కొంచెం ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. అప్పటి వరకు మాత్రం కొంచెం ఈ ఖర్చులు అయితే తగ్గించుకోండి. అంటే డైలీ మంత్లీ ఎక్స్పెన్సెస్, మన ఖర్చులు ఉంటాయి కదా, మనం రోజువారి ఖర్చులు, నెలవారి ఖర్చులు, ఇయర్ ఖర్చులు, ఇవన్నీ కూడా వీలైనంత తగ్గించుకోండి. అంటే డైలీ ఖర్చులు అట్లీస్ట్ ఒక డైలీ మీరు చేసే ఖర్చులు ఒక 100 రూపీస్ అనుకోండి, దాన్ని డైలీ ఒక 10 రూపీస్ తగ్గించుకోండి. అంటే డైలీ 90 రూపీసే మీరు ఖర్చు పెట్టడానికి ట్రై చేయండి. మనం ఒక 10 రూపాయల్లో ఏముంది అనుకుంటాం, కానీ అలా రోజు ఒక 10 రూపాయలు సేవ్ చేస్తున్నాము అంటే ఇయర్కి 3650. అలా అట్లీస్ట్ 5 ఇయర్స్ చేసుకున్నాము అంటే అట్లీస్ట్ 15,000. సో అలా మనం కనీసం డైలీ ఖర్చుల నుంచి 15,000 సేవింగ్స్ చేసుకోవచ్చు. అలాగే మంత్లీ ఖర్చులు అట్లీస్ట్ ఒక 3,000 to 4,000 తగ్గించుకోవడానికి ట్రై చేయండి. దాని మీద మనం అలా 5 ఇయర్స్ అలా మనం ప్రతిదీ చిన్నది వద్దు అనుకునేది అన్నీ మనం ఇప్పుడు చాలా పర్టికులర్గా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మనము ఇంటిని, ఓన్ హౌస్ని ఎక్కువ అప్పు చేయకుండా అయితే తీసుకోగలం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఓన్ హౌస్ వెళ్ళాలి అనుకుంటున్నారు అంటేనే రెంట్ హౌస్లో ఉన్నారని అర్థం. కాబట్టి రెంట్ హౌస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్కి తీసుకున్నాను, ఒక 10,000 మీరు అద్దె కడుతున్న ఇంట్లో ఉన్నారనుకుంటే షిఫ్ట్ అయిపోండి. ఇది నా సజెషన్స్ మాత్రమే, ఇట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. అంటే అట్లీస్ట్ ఒక 3 to 5 ఇయర్స్ అన్నా కొంచెం చిన్న ఇంట్లోకి ఇప్పుడు మారాము అంటే ఒక 5 ఇయర్స్ తర్వాత మన సొంత ఇంట్లోకి మారుతాం కదా. సో దానికోసం కనీసం ఒక 10,000 ఇంట్లో మీరు ఉంటున్నారు అనుకుంటే ఒక 5,000 ఉండే ఇంట్లోకో, 8,000 ఇంట్లో, ఇంకా ఎట్లా ఒక 5,000 to 8,000 లోపు ఉండే ఇంట్లోకో మారడానికి ట్రై చేయండి. అంటే మీరు ప్రజెంట్ ఎంత హౌస్లో ఉంటే దానికంటే కొంచెం తక్కువకి ఏమన్నా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందేమో చూసుకోండి. అలాగే ట్రిప్స్కి వెళ్తుంటాం కదా, సో ఇయర్లీ ఒకసారన్నా 2 ఇయర్స్కి ఒకసారన్నా అలా అని. సో అస్సలు వెళ్ళొద్దని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇయర్లీ 2 ట్రిప్స్ వెళ్తున్నారు అనుకోండి, దాన్ని 1 ట్రిప్ చేసుకోండి. 3 ట్రిప్స్ అనుకోండి, అప్పుడు 1. సో అలాగా ప్లాన్ చేసుకోండి. అంటే అస్సలు వెళ్ళొద్దని కాదు, కొంచెం తగ్గించుకోండి. అలాగే ఈ 3 to 5 ఇయర్స్ అన్నెసెసరీగా ఫుడ్ మీద, క్లాత్ మీద పెట్టకండి అని చెప్పి. అంటే ఏంటి అంటే వేస్ట్గా బయటికి ఎక్కువ అవుటింగ్స్ వెళ్ళకుండా ఇంట్లో హోమ్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. అండ్ అలాగే క్లాత్ థింగ్స్ అనవసరంగా కొంటుంటాం కదా, అలాంటి మ్యాక్సిమం తగ్గించుకోండి. నేను కొనుక్కోవద్దని చెప్పట్లేదు, అనవసరమైనవి మాత్రమే కొనుక్కోకండి అని చెప్తున్నాను. అండ్ దాంతోపాటు ప్యాసివ్ ఇన్కమ్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. అంటే ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి, దాంతోపాటు ఇంకొక సైడ్ ఇన్కమ్ వచ్చే జాబ్, ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ లాంటిదో, చిన్న ట్యూషన్స్ లాంటిదో, ఇంకేదైనా కానీ ఇంకొక చిన్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అట్లీస్ట్ ఒక 5,000 10,000 వచ్చేదన్నా కానీ ట్రై చేయండి. సో దానివల్ల ఇంకొంచెం మనీ వస్తుంది. ఇప్పుడు చెప్పిన చిన్న పాయింట్స్లో నుంచి మనం అట్లీస్ట్ కొంత మనీ సేవ్ చేయగలం. ఎంతో కొంత మనీని మనము ఈ 5 ఇయర్స్లో సేవ్ చేసి పెట్టుకుంటాం. దాంతోపాటు గోల్డ్ సేవింగ్స్, ఇప్పుడు ఏవైతే మనం మనీ సేవ్ చేస్తున్నామో ఆ మనీని మనం మన దగ్గరే ఏదైనా హుండీల్లోనో, బీరువాల్లోనో, బ్యాంక్లోనో పెట్టుకోకుండా ఆ అమౌంట్లో నుంచి కొంత అమౌంట్ అన్నా మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్గా చెప్తున్నాను, ఎందుకంటే గోల్డ్ అన్నది ఇయర్ బై ఇయర్ రేట్ పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఒక 10,000 ఉంటే ఆ 10,000 మీరు బీరువాలోనో లేదంటే బ్యాంక్లోనో పెట్టుకున్నారు అంటే వాళ్ళు మహా అయితే దాని మీద 10,000 మీద చాలా తక్కువ ఇస్తారు. అదే మీరు కనీసం ఆ 10,000లో నుంచి 5,000 గోల్డ్ మీద పెట్టి 5,000 మీరు క్యాష్లా ఇంకెక్కడన్నా పెట్టుకున్నారు అంటే మీకేంటంటే గోల్డ్ అన్నది ప్రతి ఇయర్ కూడా కనీసం 600 నుంచి 1,000 వరకు పెరుగుతుంది అనమాట గ్రామ్ మీద. కాబట్టి ఈ 5 ఇయర్స్ లోపు మనం ఇలాగా కొంచెం గోల్డ్ కాయిన్స్ లాగా లేదంటే గోల్డ్ బిస్కెట్ లాగా కొని పెట్టుకున్నాం అనుకోండి, 5 ఇయర్స్ లోపు మనం 5,000 పెట్టిన డబ్బు అన్నది అట్లీస్ట్ మన లక్ బాగుంటే గోల్డ్ రేట్ పెరిగిందంటే 10,000 అవ్వచ్చు, లేదు అంటే 5,000 పెట్టింది కనీసం 8,000 వరకు అన్నా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో అలా మన డబ్బు అన్నది డబల్ అయితే అనుగుతుంది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అలా ప్లాన్ చేసుకోండి. అండ్ అలాగే మీరు మ్యారీడ్ కనుక అయితే కనుక మీ పార్ట్నర్తో ఎప్పుడు కూడా డిస్కస్ చేయండి. స్పెషల్లీ మెయిల్ అయితే ఏంటంటే నా మనీ నా హౌస్ అన్నట్లు ఉంటారు. కాబట్టి అందరూ కాదు, ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను. సో అలా కాకుండా ఈవెన్ ఫీమేల్ అయినా సరే మీ ఒక్క డెసిషన్ మీద వెళ్ళకండి. మీ స్పౌస్తో, మీ పార్ట్నర్తో, హస్బెండ్తో అయినా మీ వైఫ్తోనైనా డిస్కస్ చేయండి. ఇలా హౌస్ ప్లాన్ చేసుకుందాము, ప్లానింగ్ ఇలా పెట్టుకుందాము, ఒక 5 ఇయర్స్లో మనం ఇంత మనీ చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు చెప్పినవన్నీ మీరు ఒక్కళ్ళే చేయాలంటే కష్టం కదా. సో అదే మీ పార్ట్నర్ని కూడా ఇన్వాల్వ్ చేశారంటే, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారంటే మీరు 1,000 సేవ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక్క చేత్తో 1,000 సేవ్ చేయగలిగారు అంటే ఇంకొక చేయి కూడా యాడ్ అయింది అంటే 2,000 సేవ్ చేయగలుగుతారు కదా. సో మీకు బర్డెన్ తగ్గుతుంది, సేవింగ్స్ ఎక్కువ అవుతాయి. అండ్ 5 ఇయర్స్ టార్గెట్ మీరు 3 ఇయర్స్ 4 ఇయర్స్లో కూడా రీచ్ అవ్వడానికి ఉంటుంది. సో ఎప్పుడు కూడా మీ పార్ట్నర్తో డిస్కస్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. వినని వాళ్ళైతే వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోండి. ఇన్ కేస్ వాళ్ళకి జాబ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళ చేత చేయించండి. వాళ్ళకి లేదు అంటే కనుక వాళ్ళు ఇంకేమైనా చేయాలనుకుంటున్నారేమో వాళ్ళకి సపోర్ట్ చేయండి. దాని ద్వారా ఇంకొంచెం ఇన్కమ్ని అయితే జనరేట్ చేసుకోండి అనమాట.
అండ్ ఫైనల్లీ వచ్చేసరికి ఇంకా గొప్పలకి పోయి పెద్ద పెద్ద ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒక పాయింట్ ఏంటి అంటే మనం పక్కన వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారని చెప్పి అంటే పక్కన వాళ్ళు ఒక 50 లక్షలు, ₹1,00,00,000 ఇల్లు తీసుకున్నారనుకోండి, మనం కూడా ₹1,00,00,000 తీసుకుందాం అనుకుంటాం. వాళ్ళ కోసం తీసుకోకండి. వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలీదు, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలీదు కదా. సో మీకోసం మీరు మీ బడ్జెట్ని బట్టి తీసుకోండి. అండ్ ఇల్లంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చేసే తప్పు ఏంటి అంటే ఇంటీరియర్స్ కోసం కూడా మనము లోన్ తీసుకోవడానికి వెళ్తాం. సో ఇంటి మీదే మనము మొత్తం లోన్ తీసుకోకండి అని చెప్తున్నాం. అలాంటిది మళ్ళీ ఇంటీరియర్స్ కోసం వెళ్ళాం కాబట్టి ఇల్లు కట్టిన వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోవాలని కొంచెం కంగారు పడకుండా మళ్ళీ కొంచెం టైం తీసుకోండి. ఈసారి ఇంటీరియర్స్ కోసం కాబట్టి ఒక కొన్ని నెలలన్నా టైం అన్నది తీసుకొని ఇంటీరియర్స్ కోసం మళ్ళీ డబ్బులు అయితే సేవ్ చేసుకోండి. ఆ ఇంటీరియర్స్ కూడా మీ బడ్జెట్లో చేయించుకోండి. అంతేకాని వేరే వాళ్ళ ఇంటి రిఫరెన్సెస్ తీసుకొని హడావుడిగా ఎక్కువగా అయితే చేసుకోవాలైతే అనుకోకండి. సో మన బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలి ఏదైనా కానీ, అప్పుడే మనము ఎక్కువ అప్పుల పాలు అవ్వము. అండ్ ప్లానింగ్ అయితే ఫస్ట్ నుంచే ఉండాలన్నమాట. సో అలా ఇంటీరియర్స్ కూడా ప్లాన్ చేసుకోండి. అంతేకాని ఇవి కూడా మీరు లోన్లు తీసుకోకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అంటే ఎవరి దగ్గరైనా ప్లాట్స్ పొలాలు ఉన్నాయనుకోండి, కొంతమంది ఏంటంటే సొంత ఇంట్లో ఉండాలి అని చెప్పి వీటిని అమ్మేస్తుంటారు. అంటే మన దగ్గర ఒక 2 సెంట్లు, ఒక 5 సెంట్లు ఇట్లా స్థలం ఉన్నా లేదంటే పొలం ఉన్నా దాన్ని అమ్మేసి ఆ డబ్బు తీసుకుపోయి ఇంటి మీద పెడుతుంటారు. అంటే ఇది నా సజెషన్ మాత్రమే. ఎప్పుడైనా కానీ ఇల్లు అంటే ఒక స్థలంలో ఇల్లు కట్టిన తర్వాత అది కొన్ని ఇయర్స్ వరకు పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇల్లు పాతబడిపోతుంది. సో వాల్యూ తగ్గుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ మన మార్కెట్ రేట్ కంటే పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా స్థలం పొలాలు అయితే వీటిని మనం ఇంకొంచెం పాసివ్ ఇన్కమ్ వచ్చేలా జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి అంటే ఎలా అంటే ఒక ఆస్తిని అమ్మి ఇంకో ఆస్తిని కొనడానికి ట్రై చేయకండి. ఈ ఉన్న ఆస్తిని అలానే ఉంచుకొని ఇంకొక ఆస్తి అంటే ఇల్లు కూడా ఇంకొక ఆస్తి కాబట్టి అది పెంచుకోవడానికి ట్రై చేయండి. అంతేకాని ఒక ఆస్తిని అమ్మి ఇంకొక దానికోసం ట్రై చేయడం అన్నది అంత బెస్ట్ ఐడియా కాదని నా ఒపీనియన్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర ఒక ₹1,00,00,000 ఉన్నాయనుకుందాం, లేదా ఒక 50 లక్షలు ఉన్నాయనుకుందాం, లేదా 20 లక్షలు ఎంత ఉంటే అంత. ఇప్పుడు మీ దగ్గర ఒక ₹1,00,00,000 ఉన్నాయనుకుంటే ఆ ₹1,00,00,000 తీసుకెళ్ళి ఒక డూప్లెక్స్ హౌస్ కడదాము, ఆ డూప్లెక్స్ హౌస్ వచ్చింది కదా దాని నుంచి రెంట్ వచ్చింది అని అనుకోకండి. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,00,000 ఉన్నాయి అంటే మన బడ్జెట్ హౌస్ అన్నది 50 lakhs ఉండాలి. నేను బడ్జెట్ కోసం చెప్తున్నాను, 1,00,00,000 ఉండాలని కాదు. సో మన దగ్గర 1,00,00,000 ఉంటే కనీసం 50 లక్షలకి ఇల్లు తీసుకొని ఒక 30 లక్షలకి ఏదైనా ప్రాపర్టీ పొలమో కొనుక్కొని ఇంకో 10 లక్షలకు గోల్డ్ కొనుక్కొని ఓ 10 లక్షలు అన్నది సేవింగ్స్ కింద మ్యూచువల్ ఫండ్స్లో, ఎఫ్డీలో, సేవింగ్స్ అకౌంట్లో, పీపీఎఫ్లో ఇట్లా పెట్టుకోవాలి. అంతేకాని ₹1,00,00,000 ఉంటే ₹1,00,00,000 తీసుకెళ్ళి పెద్దగా ఇల్లు కట్టేసి మేము మంచి డూప్లెక్స్ హౌస్ ఇల్లు ఉంటున్నాము, మేము రిచ్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి. ఈవెన్ మన దగ్గర 20 లక్షలే ఉన్నాయి అనుకోండి, ఆ 20 లక్షల్లో కూడా మన బడ్జెట్ ఏంటి మొత్తం తీసుకువెళ్ళి ఇంటి మీద పెట్టేసి ఆ తర్వాత మన ఖర్చుల కోసం అప్పులు చేయకూడదు అనమాట. సో 20 లక్షలు మన దగ్గర ఉంటే దాని ప్రకారమే మన ఇల్లు అన్నది కూడా ఉండాలి అన్నది నా పాయింట్ అనమాట. సో ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంటి కోసం ఎప్పుడు కూడా పర్సనల్ లోన్కి అయితే వెళ్ళకండి. అంటే ఇన్ కేస్ మన దగ్గర లేవు అనుకుంటే బ్యాంక్లో లోన్ తీసుకుంటాం, అది ఓకే. 20 to 30% సేవింగ్స్ పెట్టుకోండి. అండ్ దాంతోపాటు మీ దగ్గర గోల్డ్ ఉంటే గోల్డ్ లోన్ కూడా ఇంట్రెస్ట్ తీసుకోండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మిగిలిన అమౌంట్ కోసం పర్సనల్ లోన్ అని తీసుకోండి. ఎందుకంటే పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ అనేది కనీసం మినిమం 11%, 12% ఉంటున్నాయి. అదే మన దగ్గర కొంచెం డబ్బు ఉంటే మనకి ఇంట్రెస్ట్ తగ్గితే గోల్డ్ లోన్ అయితే 8%కి వచ్చింది కాబట్టి సో ఇలాంటివి అయితే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ అన్ని పాయింట్స్ వల్ల మీకు చాలా డబ్బు అయితే సేవ్ అవుతుంది మీ ఇంటి మీద. అండ్ అప్పులు అవ్వకుండా చేస్తారు. అండ్ ఫైనల్లీ ఏంటంటే చాలామంది చెప్పినట్టు వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారు అనుకుంటుంటాం, లేదు అంటే రెంటింట్లో ఉంటున్నాం కదా అదేదో ఇక్కడ అద్దె కట్టే బదులు లోన్ తీసుకొని అద్దె అక్కడ కడదాం అనుకుంటాం అని ఒక పాయింట్ వచ్చింది. అందులో ఏం తప్పు లేదు. కాకపోతే మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఆబ్వియస్గా మనం ఒక 5,000, 10,000 ఇంట్లో ఉంటుంటాం, కానీ మనం ఈఎంఐ కట్టేది డెఫినెట్గా అంత ఉండదు. మనం ఒక 20 లక్షలు పెట్టి 30 లక్షలు పెట్టి తీసుకున్నాము అంటే ఈఎంఐ మనం ఇప్పుడున్న రెంట్ కంటే ఎక్కువే కట్టాల్సి వచ్చింది అనమాట. అంటే నేను అలా తీసుకోవద్దని చెప్పట్లేదు, దీంట్లో ఉండమని చెప్పట్లేదు. అంటే మీరు ఎఫర్ట్ చేయగలరు, ఓన్ హౌస్ని ఈఎంఐ తీసుకొని కూడా ఎఫర్ట్ చేయగలరు. ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ ప్రకారం వేసుకొని అనుకుంటే అప్పుడు ట్రై చేయండి. అంతేకాని అద్దెంట్లోనే ఎంతకాలం ఉంటాము, అద్దె వేస్ట్ అవుతుందో అనుకోకండి. అదేదో మీరు తక్కువ అద్దెంట్లో ఉంటున్నప్పుడు పర్లేదు, ఇంకొంచెం మనీ స్లోగా సేవింగ్స్ చేసుకొని సొంత ఇంటికి అప్పుడు బడ్జెట్లో ప్లాన్ చేసుకోండి. అంతేకాని ఇలాంటి ఒక పాయింట్స్తో పక్కన వాళ్ళు తీసుకున్నారని ఇలాంటి వాటి వల్ల కంగారుగా తీసుకోకండి అన్నదే మన పాయింట్ అనమాట. సో మీరు కట్టే ఈఎంఐ లోన్ అన్నది ఎప్పుడు కూడా మన రెంట్ కంటే ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. లేదు రెంట్ ఎంత అయితే ఈఎంఐ అంతే అనుకున్నాము అంటే టైం పీరియడ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీరు చెప్పినట్టు 20 లక్షల ఆస్తిని 50 లక్షలకు 80 లక్షలకు ఇచ్చి బ్యాంక్ వాళ్ళకి కొంటున్నట్లు అవుతుంది. సో ఈ అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసి మీ డ్రీమ్ హౌస్ని అయితే మీరు అచీవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వీడియోస్ నచ్చుతున్నాయి అంటే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.